మీరు ఇప్పుడు ఒక అద్దం ముందు నిలబడండి. మీరే చూడండి. ఆ కళ్లలో ఏముంది? అలసట ఉంది. ఒక నిరీక్షణ ఉంది. ఒక ప్రశ్న ఉంది. నేను చేసేది సరైనదా? అని. నా కష్టం ఎవరైనా చూస్తున్నారా? అని. ఇంకా ఎంతకాలం? అని. ఆ అద్దంలో కనిపించే మనిషికి ఒక విషయం చెప్పాలి. మీరు ఈ ప్రపంచంలో అత్యంత నిజాయితీగా కష్టపడే వ్యక్తి. మీరు ప్రతి పనిలో పరిపూర్ణత వెతుకుతారు. మీరు ప్రతి వివరాన్ని శ్రద్ధగా చూస్తారు. కాని ఆ పరిపూర్ణత వెతికే మీకు ఈ ప్రపంచం పరిపూర్ణమైన ఫలితం ఇవ్వడం లేదు కదా? ఇప్పుడు అసమానత మారబోతోంది. ఆకాశంలో బుధుడు, మీ అధిపతి, ఒక అపూర్వమైన స్థానంలో నిలబడ్డాడు. మీ నిజాయితీకి, మీ శ్రమకు, మీ సేవకు ఇప్పుడు విధి ఒక పెద్ద బహుమతి ఇవ్వబోతోంది. ఆ బహుమతి కోసం ఈ వీడియో చివరి వరకు వినండి. కన్యారాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు భూమి తత్వం గలవారు. మీరు విశ్లేషించడంలో నిపుణులు. మీరు ఏ విషయాన్ని అయినా అన్ని కోణాల నుండి చూడగలరు. మీరు ఒక పని తీసుకుంటే అది సంపూర్ణంగా పూర్తయ్యే వరకు వదలరు. మీ పని నైపుణ్యం, మీ వివరాలపై శ్రద్ధ, ఇవి మీ గొప్ప బలాలు. కాని మీరు మీపై మీరు చాలా కఠినంగా ఉంటారు. ఒక చిన్న తప్పు చేసినా మీరు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. ఇప్పుడు గురు పెయర్చి మీ రాశిపై ఒక చారిత్రాత్మక ప్రభావాన్ని చూపిస్తోంది. బుధుడు, శుక్రుడు, గురువు ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభకూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. కన్యారాశి వారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు అందరి సమస్యలు పరిష్కరిస్తారు. అందరికీ సలహా ఇస్తారు. అందరి బాధలు వింటారు. కాని మీ సమస్య మీరు ఎవరికీ చెప్పరు. మీ బాధ మీరు లోపల దాచుకుంటారు. ఎందుకంటే నేను బలంగా ఉండాలి అని మీకు అనిపిస్తుంది. నా బాధ చెప్పుకోవడం బలహీనత అని అనిపిస్తుంది. కాని అది బలహీనత కాదు. అది మానవత్వం. ఈ కాలంలో ఒక మనిషి వస్తారు. ఆ మనిషికి మీ బాధ చెప్పగలిగే ధైర్యం చేయండి. ఆ క్షణం మీ జీవితంలో ఒక పెద్ద నయమవుతుంది. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో చాలా కాలంగా ఒక ఫలితం కోసం వేచి చూస్తున్నారు కదా? ఒక పదోన్నతి, ఒక అవార్డు, ఒక గుర్తింపు, అది ఇప్పుడు వస్తోంది. బుధుడు మీ 10వ భావంపై తన శుభ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మీ నైపుణ్యం ఇప్పుడు చాలా మందికి కనిపిస్తోంది. మీ పేరు ఒక ముఖ్యమైన సందర్భంలో వినిపించబోతోంది. మీ కష్టం ఇప్పుడు బంగారంగా మారుతోంది. ఇరండాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించిన ఒక అద్భుత వార్త. మీరు చాలా కాలంగా పొదుపు చేస్తున్నారు. జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. ఆ పొదుపు ఇప్పుడు ఫలవంతమవుతోంది. ఒక పాత పెట్టుబడి మీకు ఒక మంచి రాబడి ఇస్తుంది. ఒక ఊహించని ధన లాభం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈ కాలంలో చాలా బలంగా అవుతుంది. మూన్రాం కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ శక్తి ఇప్పుడు మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకొస్తోంది. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం ఇప్పుడు మీకు దొరుకుతుంది. మీ జీవితానికి ఒక కొత్త అర్థం తెలుస్తుంది. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. కన్యారాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ విశ్లేషణ శక్తి, మీ పద్ధతిగా పనిచేసే తత్వం మీకు ఒక పెద్ద బలం. వైద్యం, అకౌంటింగ్, పరిశోధన, రచన, టెక్నాలజీ, ఈ రంగాల్లో ఉన్న కన్యారాశివారికి ఇది స్వర్ణకాలం. మీ పని ఇప్పుడు చాలా మందికి చేరుతోంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతోంది. ఆ తలుపు తెరవడానికి భయపడకండి. వ్యాపారం చేసే కన్యారాశివారికి ఒక ముఖ్యమైన సందేశముంది. మీ వ్యాపారంలో ఒక కొత్త వ్యూహం పనిచేస్తోంది. మీ వివరాలపై శ్రద్ధ, మీ నిజాయితీ మీ కస్టమర్లకు మీపై నమ్మకం కలిగిస్తోంది. ఒక పెద్ద ఒప్పందం మీ చేతికి వస్తుంది. మీ వ్యాపారం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి నిర్ణయం దీర్ఘకాలంలో ఒక పెద్ద లాభాన్ని తీసుకొస్తుంది. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. కన్యారాశివారు సహజంగా పొదుపరులు. మీరు ఒక్క రూపాయి కూడా వృధా చేయరు.
ఈ గుణమే ఈ కాలంలో మీకు ఒక పెద్ద రక్ష. ఒక ఆస్తి కొనడానికి, ఒక పెట్టుబడి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. గురు మహారాజు మీ 2వ లేదా 11వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. మీ ధన భావం బలపడుతోంది. పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడి చేయడం, ఈ 2 పనులు ఈ కాలంలో చేయండి. మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. కన్యారాశివారు ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు సులభంగా ఎవరినీ నమ్మరు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మీరు ప్రేమలో కూడా పరిపూర్ణత వెతుకుతారు. కాని పరిపూర్ణమైన మనిషి ఈ ప్రపంచంలో లేరు. అందుకే కొన్నిసార్లు మీకు నిరాశ కలుగుతుంది. ఈ కాలంలో శుక్రుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఒక మనిషి వస్తున్నారు. ఆ మనిషి మీ జాగ్రత్తను అర్థం చేసుకుంటారు. మీ పరిపూర్ణత వెతకడాన్ని గౌరవిస్తారు. మీకు తగిన సహనంతో, ప్రేమతో మీ పక్కన నిలుస్తారు. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లి కాని కన్యారాశివారికి ఈ కాలంలో ఒక సుఖ సంబంధం వస్తుంది. ఆ వ్యక్తి మీలాగే ఆలోచిస్తారు. మీలాగే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత విలువలతో ఏకీభవిస్తారు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త సంతోషం వస్తోంది. ఒక ముఖ్యమైన పని ఇద్దరు కలిసి పూర్తి చేస్తారు. ఆ అనుభవం మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. కన్యారాశివారికి ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయంలో మీ సలహా కీలకంగా ఉంటుంది. మీ విశ్లేషణ శక్తిని ఉపయోగించి సరైన సలహా ఇవ్వండి. మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త వస్తుంది. వారి అభివృద్ధిలో ఒక కొత్త విజయం వస్తుంది. ఆ విజయం మీ కళ్లలో ఆనంద బాష్పాలు తీసుకొస్తుంది. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. కన్యారాశివారికి జీర్ణ సంబంధిత సమస్యలు, ప్రేగు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు ఆందోళన చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఆ మానసిక ఆందోళన మీ శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ధ్యానం చేయండి. ప్రతి పని సరిగ్గా జరుగుతుంది అని మీరే మీకు చెప్పుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. విద్యార్థులైన కన్యారాశి వారికి ఒక శుభవార్త ఉంది. మీ కష్టపడే తత్వం, మీ విషయాలను లోతుగా అర్థం చేసుకునే శక్తి, ఇవి ఈ కాలంలో మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఒక కఠినమైన పరీక్షలో మీరు మంచి మార్కులు సాధిస్తారు. మీ గురువు మీపై ఒక ప్రత్యేక దృష్టి పెడతారు. ఒక పరిశోధన అవకాశం, ఒక స్కాలర్షిప్ మీ వైపు వస్తోంది. మీ భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. కన్యారాశి వారికి ఈ కాలంలో ఒక వ్యక్తి మీ నిజాయితీని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు సహాయం చేసే స్వభావాన్ని మీ బలహీనతగా వాడుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో ఎవరికైనా అప్పు ఇవ్వడానికి, ఎవరి బాధ్యత మీరు తీసుకోవడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. మీ మంచితనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుని సంతుష్టపరచడానికి ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళండి. తులసి పత్రాలు సమర్పించండి. విష్ణు సహస్రనామం పయించండి. పచ్చని మొక్కలు పెంచండి. పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. ఈ పరిహారాలు మీ బుధుని శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ వృత్తి, మీ ఆర్థిక స్థితి, మీ ఆరోగ్యం అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. కన్యారాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు భూమి లాంటివారు. భూమి ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. భూమి అన్నీ భరిస్తుంది. భూమి అందరికీ జీవనాధారం అవుతుంది. మీరు కూడా అంతే. మీరు ఎప్పుడూ ఫిర్యాదు చేయరు. మీరు అన్నీ భరిస్తారు. మీరు అందరికీ అండగా నిలుస్తారు. కానీ ఈ విషయం గుర్తుంచుకోండి, భూమికి కూడా వర్షం అవసరం. మీకు కూడా ప్రేమ, గుర్తింపు, విశ్రాంతి అవసరం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక బుధశక్తి ఆశీర్వాద కాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు.
మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. కన్యారాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో నవ్వులు నిండాలని, మీ నిజాయితీకి తగిన ప్రతిఫలం వచ్చేలా మీ ఇష్టదేవత మీకు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.